ఇది మనకి ఈనాడులో వేసిన ఆర్టికల్ అండి. తగ్గిన మిర్చి విక్రయాలు. మిర్చి యార్డ్ నుంచి న్యూస్ టుడే. మిర్చి విక్రయాలు, క్రయ విక్రయాలు తగ్గాయి. శుక్రవారం కావడంతో ట్రేడర్లు కొనుగోలుకు, రైతుల అమ్మకాల ఆసక్తి కనబరచలేదు. రైతులు 28,293 బస్తాలను యార్డుకు తరలించారు. గత నిల్వలు కలిపి 29,700 బస్తాలు విక్రయాలు జరిగాయి. అమ్మకాలు ముగిసే సమయంలో యార్డులో 12,000 నుంచి 12,208 బస్తాలు నిల్వ ఉన్నాయి. నాన్ ఏసీ కామన్ వెరైటీస్లో 334 రకం మిర్చికి 8,000 నుంచి 15,500 వరకు, నంబర్ 5కు 10,000 నుంచి 16,000, 273 రకానికి 10,000 నుంచి 15,500, 341 రకానికి 9,000 నుంచి 16,000, నాన్ ఏసీ స్పెషల్ వెరైటీ తేజ రకానికి మిర్చికి 7,000 నుంచి 19,500, బేడిగకి 9,000 నుంచి 15,000, దేవనూరు డీలక్స్కి డీడీలకి 10,000 నుంచి 19,000, తాలు మిర్చికి 5,000 నుంచి 12,500 లభించిందండి. ఏసీ కామన్ వెరైటీస్లో 334 రకానికి 9,500 నుంచి 15,000, నంబర్ 5 రకానికి 10,000 నుంచి 15,000, 273 రకానికి 14,000, 341 రకానికి 9,000 నుంచి 15,500, 4884కి 16,800 నుంచి 17,000, ఏసీ స్పెషల్ వెరైటీ తేజ రకానికి 10,000 నుంచి 19,800, బేడిగ రకానికి 9,500 నుంచి 16,000, దేవనూరు డీలక్స్కి 10,500 నుంచి 14,000, తాలు మిర్చికి 5,000 నుంచి 12,800 వచ్చిందని చెప్పి మనకి పేపర్లో ఆర్టికల్ వచ్చిందండి. గత వారంగా చూసుకుంటే మనకి మిర్చి రకాలు ఒక 500 నుంచి 1,000 రూపాయలు తగ్గుతూ వస్తున్నాయండి. ఎక్కడో ఒక రకానికి ఒక రోజు కొంచెం రేటు పెడుతున్నారు. ఒక రోజు ఒక 500 పాజిటివ్గా ఉంటుంది. వాళ్ళకి మార్కెట్ అవసరమైనప్పుడు మంచి క్వాలిటీ తగిలితే లోకల్ వాళ్ళే కొంటున్నారండి, ఎక్స్పోర్ట్ వాళ్ళు కాదు. మనకి ఎక్స్పోర్ట్ రావాలండి. ఎక్స్పోర్ట్ వస్తేనే పెరిగిద్ది అంటున్నారు. ఎక్స్పోర్ట్ ఎప్పుడు వచ్చింది అంటే ఎవరికి కరెక్ట్ తెలియదు. ఎక్స్పోర్ట్ రావాలని రైతులకు మంచి ధరలు లభించాలని ఆశిద్దామండి. ఈ సంవత్సరం కూడా మిర్చి పంటలు బాగా పండాలి అని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. రైతు మిత్రులు ఎవరైనా మీకు మంచి ధరలు తెలిస్తే కామెంట్స్ రూపంలో తెలియజేయండి.